అంటే మీరు ఇక్కడికి రావటం అసలు కారణం ఏంటి సార్? సీతాఫల ఐస్ క్రీమ్ తినాలనిపించింది. ఓకే. సో ఆయన ఏమన్నారంటే, సార్ సీతాఫళ్ళు నాకు మంచి క్వాలిటీ దొరకలేదండి అన్నారు. నేనే తయారు చేసుకుంటానంటాడు అన్నమాట. సో ఇమీడియట్గా సీతాఫల తాలూకా అది రా మెటీరియల్ అందులో వేస్తే ఐస్ క్రీమ్ కింద తయారై వస్తుంది అన్నట్టు తెలిసింది. నెక్స్ట్ వెంటనే మీరు ఐడియా వచ్చింది అనమాట. ఓకే. ఐస్ క్రీమ్ మేకింగ్ మిషన్ అండి బల్క్లో. దీన్ని ఐస్ క్రీమ్ చర్నర్ అనొచ్చు, జెలాటో మిషన్ అనొచ్చు, ఆర్ మీ ఓన్ రెసిపీతో ఏదైనా చేసుకోవచ్చు అండి. సో దీన్ని తీసి బ్లాస్ట్ ఫ్రీజర్స్ ఉంటాయండి. పెట్టంగానే అరగంటలో మొత్తం దాన్ని -18 తీసుకెళ్ళిపోతాయి. సాఫ్టీ మిషన్ కూడా -6. ఇప్పుడు ఒకవేళ ఈ సాఫ్టీ మిషన్ చూస్తున్నారు అనుకోండి, డైరెక్ట్గా మీరు పాలు ఫ్రూట్ కలిపేసి దీనిలో వేసేసుకుంటే 15 నిమిషాల్లో ఇంకా ఐస్ క్రీమ్ ఇచ్చేసుకోవచ్చు. దీనిలో ఈవెన్ 200 ml పోసిన ఐస్ క్రీమ్ వాళ్ళ కంటి ముందే 3 నిమిషాల్లో రెడీ అయ్యి ఇవ్వచ్చు. దీనిలో ఏంటంటే ఇది ప్యాన్ కూల్ అవుతుంది. ప్యాన్ కూల్ అయ్యి మనం మిక్సీ సేమ్ అదే ప్రొసీజర్లో మిక్సీ కొట్టేసి దీని మీద పోసేసి రోల్స్ లాగా తీస్తాం. దీనిలో ఏంటంటే సేమ్ ఇందాక ఐస్ క్రీమ్ ఎలా ప్రొసీజర్ బ్లెండ్ చేసుకొని దీనిలో పోసామనుకోండి, విత్-ఇన్ 15 minutesలో మనం పాప్సికల్స్ రెడీ అయిపోతాం. ఇక్కడ ఇది గడగట్టేస్తుంది. ఇప్పుడు ఇదే జ్యూస్ అనుకోండి, మిల్క్ ప్లస్ ఫ్రూట్స్ వేసారనుకోండి మీరు, ఆర్ వాటర్ ప్లస్ ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. జస్ట్ వేసానా మీకు ఐస్ బాగుంది. ఇది బత్తాయి జ్యూస్. యాక్చువల్లీ మనం ఇక్కడ బత్తాయి వేస్తాం కదా, ఇక్కడ మధ్యలో కటింగ్ అవుతుంది. ఇక్కడ బ్లేడ్ కటింగ్ అయ్యి ఇటొక చెక్క వస్తుంది. కేజీ బత్తాయికి వచ్చేది 330 ml వస్తుంది. ఒక కస్టమర్ తెచ్చుకున్నారు, ఆయన రైతే, ఆయనే పండిస్తున్నారు. అది 400 ml వచ్చింది. దానిలో వచ్చేసి పల్ప్తో పాటు సేమ్ కాయ దీనిలోనూ టెస్ట్ చేసి దానిలోనూ టెస్ట్ చేస్తే దానిలో 420 వరకు వస్తుంది. చికెన్ షవర్మా ఇవన్నీ దాని బర్నర్స్, దాని రాడ్లు, ఇవన్నీ బత్తాయి జ్యూసి మీకు బాల్స్ కానీ ప్రతి పార్ట్ మీకు ఉంటాయి. సో ఒక ఐస్ క్రీమ్ మిషన్తో మీరు ఇవన్నీ చేసుకోవచ్చు. రోజ్ మిల్క్, థిక్ షేక్స్, ఫలూడాస్, స్వీట్స్ ఉన్నాయనుకోండి, 2 గులాబ్ జామ్ వేసి ఐస్ క్రీమ్ కొట్టివ్వచ్చు. వాళ్ళ డాబా పైన ఇలా సెటప్ చేసుకొని ఇలా రూమ్ కట్టుకొని చేసుకోవచ్చిన కాన్సెప్ట్తో పెట్టాం. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. కొండల మధ్యలో ఉందండి. ఓకే. రెయిన్ వాటర్ని ఈ విధంగా మనం హార్వెస్ట్ చేసుకున్నాం. ఎంత రెయిన్ వాటర్ ఉంటుంది సార్ ఇక్కడ? ఇది ఆల్మోస్ట్ రెయిన్ వచ్చినప్పుడు కొన్ని లక్షల లీటర్లు మనం స్టాక్ చేయగలిగామండి. ఓకే. కానీ ఇందులో ఒక 2% మనం స్టాక్ చేయగలుగుతున్నామండి. మనం నీరుని నిలబెట్టగలుగుతున్నాం అన్నమాట. ఓకే. మీ ప్రిన్సెస్లో నిలబెట్టగలుగుతున్నాం. ఓకే. ఈ డ్రాగన్లో 45 degrees దాటిపోతే టెంపరేచరు, ఓకే, ఎల్లో స్పాట్ వచ్చేస్తుంది. కాబట్టి ఆ ఎల్లో స్పాట్ రాకుండా. సార్ విశాఖపట్నం ఏరియా నుంచి వచ్చారండి. ఆయన ఆర్గానిక్గా డ్రాగన్ ఫ్రూట్స్, గోవా, ఫ్యూచర్లో సీతాఫల్, అంటే వాటర్ తక్కువ ఉన్న ఏరియాలో మనం వాటర్ని క్రియేట్ చేసుకోగలిగాం. ఓకే. మొత్తం టోటల్ ఆర్గానిక్ వేలో చేస్తున్నారు 95%. ఓకే. అంటే మీరు ఇక్కడికి రావటం అసలు కారణం ఏంటి సార్? అంటే ఈ ఫ్రూట్స్ బేస్ చేసుకుని నాకు సీతాఫల ఐస్ క్రీమ్ తినాలనిపించింది. ఓకే. సో ఆయన ఏమన్నారంటే, సార్ సీతాఫళ్ళు నాకు మంచి క్వాలిటీ దొరకలేదండి అన్నారు. ఇదేంటి మంచి క్వాలిటీ దొరకట్లేదు, ఐస్ క్రీమ్ ఎక్కడో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కదా, ఆ పర్టికులర్ పాయింట్ అని అలా అంటున్నారంటే నేనే తయారు చేసుకుంటాను అంటాడు అనమాట. ఓకే. అలా కూడా ఉన్నాయా? సో ఇమీడియట్గా సీతాఫల తాలూకా అది రా మెటీరియల్ అందులో వేస్తే ఐస్ క్రీమ్ కింద తయారై వస్తుంది అన్నట్లుగా తెలిసిందనమాట. నెక్స్ట్ వెంటనే మీరు ఐడియా వచ్చిందనమాట. సో ఫ్యూచర్లో కూడా మా ప్రోడక్ట్ ఏదైతే సీతాఫల్ ఉందో అటువంటి ఐస్ క్రీమ్ ద్వారా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీ దగ్గర రావడం జరిగింది అనమాట. అలాగే ఈ షుగర్ కేన్ ఏదైతే ఉందో కూడా కేన్ కింద అమ్మే కంటే ఆ జ్యూస్ తీసి ఇస్తే ఇంకా బెటర్ ప్రైజెస్ వస్తాయేమో, వేరియస్ పాయింట్స్ పెట్టుకుందాం అనే ఆలోచన కూడా ఉందన్నమాట. అందుకే మీ దగ్గర రావడం జరిగింది. కొన్ని మిషన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాన్ని బట్టి అంటే మీ ఫీడ్బ్యాక్ కూడా ఒకసారి. ఓకే. సో మా వెబ్సైట్ని విజిట్ చేయండి. కంప్లీట్ ఆల్ ప్రోడక్ట్స్ ప్రైజెస్ అనేవి ఉంటాయండి. మీరు ఏ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ యొక్క ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, ప్రైజింగ్ అనేది మీరు చూడొచ్చు. సార్ ఇది వచ్చేసి యాక్చువల్గా ఐస్ క్రీమ్ మేకింగ్ మిషన్ అండి బల్క్లో. దీన్ని ఐస్ క్రీమ్ చర్నర్ అనొచ్చు, జెలాటో మిషన్ అనొచ్చు, ఆర్ మీ ఓన్ రెసిపీతో ఏదైనా చేసుకోవచ్చు అండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఐస్ క్రీమ్లో మిల్క్, షుగర్ స్వీట్నెస్ కి మీరు అన్నట్టు ఫ్రూట్స్, మీరు సీతాఫల్ వేయండి, డ్రాగన్ ఫ్రూట్ వేయండి, ఇది దీంతో పాటు స్టెబిలైజర్ వేయాలండి. స్టెబిలైజర్ అంటే కొద్దిగా జుగురు పదార్థం.
ఇప్పుడు మీరు మామూలు పాలల్లో షుగర్ వేసి మీరు డీప్ ఫ్రీజర్ లో పెట్టారనుకోండి ఏమవుద్ది, ఐస్ క్రీమ్ కింద గడ్డగట్టేస్తుంది, స్పూన్ దిగదుగా. దిగదు. సో దానిలో ఆ స్టెబిలైజర్ కంటెంట్ మీరు వేస్తేనే -18 లో కూడా స్పూన్ దిగుద్ది. ఓకే ఓకే ఓకే. న్యాచురల్ స్టెబిలైజర్స్ కూడా ఉంటాయి. మెయిన్ ఐస్ క్రీమ్ ని స్మూత్నెస్ చేయటానికి, ఒకటి స్మూత్నెస్ చేయటం, టెక్స్చర్ ని పెంచటం, అండ్ ఆల్సో గడ్డగట్టకుండా చేసేదానికి ఆ స్టెబిలైజర్ వాడాలి. స్టెబిలైజర్ వాడకుండా ఐస్ క్రీమ్ అనేది రాదు. సో 2 విధాలుగాను మీరు నేచురల్ స్టెబిలైజర్స్ వాడి కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ మిషన్ ఏంటంటే మీకు ఇదిగోండి, ఈ ఛాంబర్ ఏంటంటే కూలింగ్ అన్నమాట, చుట్టూ కాపర్ పైప్ ఉంటుంది, అండ్ ఈ బీటర్ తిరుగుతూ ఉంటుంది మిక్సింగ్. సో ఇక్కడ పైనుంచి మనం ఏదైతే ప్రీమిక్స్ మీరు ఫస్ట్ లో కలిపేసి పోసేస్తారు మిల్క్ ఇదంతా, దీనిలో పోసేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ లో పెట్టుకుంటాం 15 నిమిషాల 20 నిమిషాలు. అది ఐస్ క్రీమ్ టు మారుతూ ఉంటది. తర్వాత మిల్క్ ఫ్యాట్ పర్సెంట్ బట్టి టైమింగ్ మారుతుంది. సో రోజు అయ్యే పాలు అదే ఫార్ములా వేసారు అనుకోండి 15 నిమిషాలు అయిపోద్దని మనకి తెలిసిపోయింది అనుకో. అంతే. ఇది ఇలా పైకని మనం బాక్స్ లో నింపుకుంటాం. దీనిలో సింగిల్ ఛాంబర్. దీన్ని యాక్చువల్గా దీనిలో వచ్చే టెంపరేచర్ -6 అండి, కానీ మనకి ఐస్ క్రీమ్ -18 లో లాంగ్ టర్మ్ లో ఉంటది. సో ఆ ఫ్రీజర్ ని, ఫైనల్ ఫ్రీజర్ ని మనం పవర్ కట్స్ లేకుండా టెంపరేచర్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇంకోటి ఇక్కడ 2 పద్ధతులు ఉన్నాయండి. స్మాల్ స్కేల్ వెళ్తున్నారు అనుకోండి, దీన్ని తీసింది డైరెక్ట్ గా ఫ్రీజర్ లో పెడతాం. -6 నుంచి -18కి వెళ్ళటానికి ఆల్మోస్ట్ మీకు ఒక 3-4 అవర్స్ పడుతుంది, టైం పడుతుంది. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఫ్రూట్ పల్ప్ కానీ వెయిట్ ఉంది అనుకోండి, షుగర్ కంటెంట్ వెయిట్ ఉంది, ఫ్యాట్ కంటెంట్ వెయిట్ ఉంది, అవి కొద్దిగా కిందకి డిపాజిట్ అయ్యి వాటర్ కంటెంట్ కొద్దిగా పైకి అయ్యే ఛాన్స్ ఉంది. అది మేము గమనిస్తున్నాం. ఈ ఐస్ క్రీమ్స్ మేము బయట కొన్నాయి కూడా టెంపరేచర్ అంటే లాంగ్ టర్మ్ కరెంట్ పోయినప్పుడు కింద డిపాజిట్ అయిపోతుంది. అవును, మెయిన్ ఆ పవర్ సరిగా లేక ఆన్ ఆఫ్ అవటం వల్ల ఏమవుతుంది, అది కరిగిపోయి మళ్ళీ ఫ్రీజ్ అవుతుంది. అది కరెక్ట్ పద్ధతి కాదు. సో ఇప్పుడు మనం ఫ్రీజ్ చేసేది కూడా ఇప్పుడు అక్కడ ఉన్నాయి కదా వెస్టర్న్ కంపెనీ, వాటిల్లో చిన్న కంప్రెసర్స్ అండి. ఇప్పుడు దీనిలో 10 లీటర్లు తీశారు, 10 లీటర్లని మీరు 500 లీటర్లో పెడితే 3-4 గంటల్లో వెళ్తుంది. అదే దానిలో ఆల్రెడీ ఉంది సరుకు, దీన్ని తీసి పెట్టారు అనుకోండి మేబీ 10 గంటలు పట్టచ్చు. అప్పటికి ఏమవుద్ది, మీకు ఆ టెక్స్చర్ అనేది కొద్దిగా కిందకి వెళ్తుంది. సో దీన్ని తీసి బ్లాస్ట్ ఫ్రీజర్స్ ఉంటాయండి, పెట్టంగానే అరగంటలో మొత్తం దాన్ని -18 తీసుకెళ్ళిపోతాయి. సాఫ్టీ మిషన్ కూడా -6. ఏ ఐస్ క్రీమ్ ప్రొడక్షన్ అయినా -6 -8 అండి. తీసింది మళ్ళీ మనం గడ్డకట్టించుకోవాలి, దానికి బ్లాస్ట్ ఫ్రీజర్స్ కావాలి. దానికి పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, చాలా ఉంటుందండి. ఇప్పుడు చిన్న మిషన్, ఒక 5 ట్రైల్ మిషన్, ఇంత చిన్న మిషన్లోనే ఆల్మోస్ట్ 3 కిలోవాట్ అలా ఉంటాయి. 3 టన్నులు. ఇప్పుడు ఒకవేళ ఈ సాఫ్ట్ మిషన్ చూస్తున్నారు అనుకోండి, డైరెక్ట్గా మీరు పాలు ఫ్రూట్ కలిపేసి దీనిలో వేసేసుకుంటే 15 నిమిషాల్లో ఇంకా ఐస్ క్రీమ్ ఇచ్చేసుకోవచ్చు, కస్టమర్కి ఇచ్చేసుకోవచ్చు. మీరు లైవ్గా ఐస్ క్రీమ్ ఇవ్వాలంటే ఇదండి. అది లాంగ్ టర్మ్లో లేదు, 1/2 కేజీలు ప్యాక్ చేయాలి, 1/4 కేజీలు ఇళ్ళకి ప్యాకింగ్ చేసుకొని అమ్ముకోవాలంటే అది కూడా 6 to 8 degrees వస్తుంది. అంతే. దీనిది 4 లీటర్లు అంటే 4 కేజీలే ఉంటుంది. ఇప్పుడు ఈ మిషన్ లో అవుతే ఎయిర్ యాడ్ అవుదండి. ఇప్పుడు ఆ మిషన్ లో చేసామనుకోండి మేబీ 5% 10% ఎయిర్ యాడ్ అవుతుంది, దానివల్ల ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది ఇన్స్టెంట్ ఐస్ క్రీమ్ మేకర్ అండి. వాట్ ఎవర్ ఫ్రూట్ రెడీగా కట్ చేసుకొని పెట్టుకొని, పాలు షుగర్ ఆ స్టెబిలైజర్ ఏదైతే ఉందో పాలుగా విడిగా పెట్టుకుంటారు. కస్టమర్ రావటం, మిక్సీలో ఒక రెడీమేడ్ పాలు వేయటం, ఫ్రూట్స్ వేసి మిక్సీ కొట్టేసి దీనిలో పోసేయచ్చు. దీనిలో ఈవెన్ 200 ml పోసిన ఐస్ క్రీమ్ వాళ్ళ కంటి ముందే 3 నిమిషాల్లో రెడీ అయ్యి ఇవ్వచ్చు. సో ఇది ఇన్స్టెంట్. పవర్ నథింగ్ అండి. పర్ ఐస్ క్రీమ్ వచ్చేసి మీరు ఒక 20 పైసలు 30 పైసలు వేసుకోవటం అంతే. దీనికి పవర్ ఎంత యూజ్ చేస్తారండి? ఇది వచ్చేసి 1.5 కిలోవాట్స్ అండి, గంటకి 1.5 యూనిట్ అండి. ఇది ఒకటి. దీనిలో 2 ఛాంబర్స్ ఉంటాయి, రెండిట్లో చేసుకోవచ్చు. ఈ పాప్సికల్ కూడా బాగుంటుందండి. దీనిలో ఏంటంటే సేమ్ ఇందాక ఐస్ క్రీమ్ ఎలా ప్రొసీజర్ బ్లెండ్ చేసుకొని దీనిలో పోసామనుకోండి, విత్ ఇన్ 15 minutes లో మనం పాప్సికల్స్ రెడీ అయిపోతాం. దానిలోనే మనం ఫ్రెష్ ఫ్రూట్స్
మిక్స్ చేసుకోవచ్చు. డ్రాగన్ తో పాటు స్ట్రాబెరీ మిక్స్ చేస్తాం, డ్రై ఫ్రూట్స్ కూడా మిక్స్ చేస్తాం. ఇప్పుడు ఈవెన్ ఇది చాక్లెట్ కూడా ఇచ్చుకోవచ్చు. అన్నీ చేసుకోవచ్చు. న్యాచురల్ ఐస్ క్రీమ్ తో చాక్లెట్స్ కూడా చేసుకోవచ్చు. ఇది బల్క్ గా మనం తయారు చేసుకొనైనా సప్లై చేసుకోవచ్చు. ఈ లైవ్ పాప్స్కల్ ఐస్ క్రీమ్ మినిమం 150 రూపీస్కి అమ్ముతున్నారండి. క్యాలిక్యులేషన్ ఏంటంటే ఒక 100 గ్రాములు ప్యూర్ ఐస్ క్రీమ్ ఫ్రూట్స్ ఏం కలపకుండా 10 రూపాయలు పడుతుందండి మీకు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ 70 గ్రాములు ఐస్ క్రీమ్ అనుకోండి, 30 గ్రాములు ఫ్రూట్ అనుకోండి, అలా తీసుకున్నా మేబీ ఒక 15 రూపాయలు పడుతుంది. అవునండి. ఏ ఐస్ క్రీమ్ అయినా ఇవి అంటే ఇంకా ఫ్రూట్ కాస్ట్ బట్టి ఫ్రూట్ కాస్ట్ ఇది ఒకటి. నెక్స్ట్ మీకు ఐస్ క్రీమ్స్కి వచ్చేసి ఇది అయినా చేసుకోవచ్చు అండి ఇలా. సో మీ ఓన్ బ్రాండ్తో ఒక కాఫీ టీ అవుట్లెట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అండి. మీ ఎక్విప్మెంట్ గైడెన్స్, బ్రాండింగ్ గైడెన్స్ అండ్ ఆల్సో రెసిపీ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయగలం. దీనిలో ఏంటంటే ఇది ప్యాన్ కూల్ అవుతుంది. ప్యాన్ కూల్ అయ్యి మనం మిక్సీ సేమ్ అదే ప్రొసీజర్లో మిక్సీ కొట్టేసి దీని మీద పోసేస్తాం. పోసేసి రోల్స్ లాగా తీస్తారు. మ్యారేజెస్ లో చూస్తూ ఉంటాం కదా, మ్యారేజ్ లో చూసేది ఇలా కొడతా ఉంటాడు. రెడీమేడ్ ఐస్ క్రీమ్ ని వాడేస్తాడు. ఏసి జస్ట్ ఈ టాపింగ్ లో ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మసాజ్ చేయడానికి మసాజ్ చేస్తాడు. అది చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్ గా ఆ పాలతో బ్లెండ్ చేసి ఇందాక ఆ మిషన్ లో ఎలా పోసాం అలా దీని మీద పోసేస్తే వెంటనే ఇలా. సో అది ఎలా అయితే 2-3 మినిట్స్ లో అయిపోతుంది. ఇది అంతే అయిపోతుంది. ఇది రోల్స్ కింద ఇస్తాం. రోల్స్ కింద వచ్చింది. ఇదిగోండి అలా రోల్స్ కింద అనమాట. అది చిన్న మిషన్ అండి. ఇది కూడా బాగుందండి. స్మాల్ ది కూడా రోల్స్ కాన్సెప్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ మీకు స్నో ఐస్ క్రీమ్ ఇదిగోండి సార్. ఇక్కడ ఇది గడగట్టేస్తాం మీకు. ఇప్పుడు ఇదే జ్యూస్ అనుకోండి, మిల్క్ ప్లస్ ఫ్రూట్స్ వేసారు అనుకోండి మీరు, ఆర్ వాటర్ ప్లస్ ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. జస్ట్ వేసానా మీకు ఐస్ ఫామ్ అయిపోయింది. 30 సెకండ్స్ ఆగితే ఇంకా స్పీడ్ వస్తుంది. కానీ ఈ టేస్ట్ వేరండి, రియల్ ఐస్ క్రీమ్ టేస్ట్ వేరు. ఐస్ క్రీమ్ టేస్ట్ మనం స్పూన్తో తిన్నది ఆ క్రీమీనెస్ వేరు. ఇప్పుడు ఇదేంటంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్నో లాగా ఇన్నోవేటివ్నెస్ ఉంటుంది కానీ బట్ రియల్ ఐస్ క్రీమ్ అంత టేస్ట్ ఉండదు అనమాట. ఎందుకంటే దీని టెంపరేచర్ తక్కువ, ఇందులో ఇది కూడా మనకు కలపట్లేదు కదండి, స్టెబిలైజర్ ఏం కలపట్లేదు కాబట్టి ఆ టేస్ట్. మౌత్ ఫీల్ ఏంటంటే మీకు వెంటనే పెట్టుకోగానే వెళ్ళిపోతుంది. అదేంటంటే మౌత్ ఫీల్ ఆగుతుంది అనమాట. మీకు ఇంకోటి, ఇప్పుడు మీరు ఫ్రూట్స్ లో ఉన్నారు కాబట్టి యాక్చువల్ చాక్లెట్ వార్మర్ చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది. ఇప్పుడు ఇదేంటి మీకు చాక్లెట్ వచ్చేసి కాంపౌండ్స్ దొరుకుతాయండి. వైట్ చాక్లెట్, బ్రౌన్ చాక్లెట్, స్ట్రాబెర్రీ చాక్లెట్స్ అవి మనం కరగబెట్టి దీనిలో వేసేస్తాం. ఇది లిక్విడ్ స్టేట్ లో దీనిలో ఉంచుద్ది. మనం మిక్స్ ఆఫ్ ఫ్రూట్స్ స్ట్రాబెర్రీ కానీ డ్రాగన్ కానీ వాట్ ఎవర్ ఫ్రూట్స్ ఒక కప్పులో నింపి ఒక గెరిట్ చాక్లెట్ వేసాం అనుకోండి, చాక్లెట్ ఫ్రూట్స్ అనేది మినిమం 100 రూపీస్ పైన అమ్ముతారు. సో ఆ ఫ్రూట్స్ లో చాక్లెట్ కలిసేటప్పటికి ఆ టేస్ట్ వేరు. చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు అది లైక్ చేస్తారు. సో ఇలా మీరు ఇప్పుడు థిక్ షేక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ, ఇప్పుడు ఐస్ క్రీమ్స్ ఉన్నాయి దానిలో తయారైనాయి, దీనిలో ఫిల్ చేసేసి ఇలా ఇస్తే ఇన్నోవేటివ్ ప్యాకింగ్ అనేది ఉంటుంది. ఈ సీలింగ్ అండి, అంటే ఈ పైన క్యాప్ ని ఇన్స్టెంట్ గా సీల్ చేయడానికి, మళ్ళీ పైన మూత, సీలింగ్. అలా దీనిలో డిఫరెంట్ సైజులు ఉంటాయండి. 100 ml నుంచి 1 లీటర్ వరకు మీకు సైజులు ఉంటాయి. ఇది బత్తాయి జ్యూస్. యాక్చువల్ మనం ఇక్కడ బత్తాయి వేస్తాం కదా, ఇక్కడ మధ్యలో కటింగ్ అవుద్దండి. ఇక్కడ బ్లేడ్కి కటింగ్ అయ్యి ఇటొక చెక్క వస్తుంది. ఇదిగోండి ఇది బ్లేడ్. ఈ బ్లేడ్ సగానికి కట్ అవుద్ది. ఈ బాల్లోకి ఫస్ట్ లాక్ అవుద్ది బత్తాయి. లాక్ అయ్యి ఇది కట్ చేసి ఇక్కడ ప్రెస్ చేసి అటు ఇటు పడేస్తుంది. సో ఈ రెండింటి మధ్య థిక్నెస్ చాలా తక్కువే ఉంటుందండి. జ్యూస్ వచ్చేసి మాక్సిమం దీనిలో ఏం మిగలదు. కేజీ బత్తాయికి వచ్చేది 330 ml వస్తుంది. ఒక కస్టమర్ తెచ్చుకున్నారు, ఆయన రైతే, ఆయనే పండిస్తున్నారు. అది 400 ml వచ్చింది. బత్తాయి అది. ఆ పల్పు తీస్తే ఇంకో 100 ml కలుస్తుంది అన్నమాట. 100 కలవదు. ఇప్పుడు తొక్క తీసి తిప్పుతారు చూడండి, దానిలో వచ్చేసి పల్పుతో పాటు సేమ్ కాయ దీనిలోనూ టెస్ట్ చేసి దానిలోనూ టెస్ట్ చేస్తే దానిలో 420 వరకు వస్తుంది. ఆల్మోస్ట్ 90 ml పెరుగుతుంది. బయట దానికి దీనికి కంపేర్ చేసుకుంటే ఆ వేరియేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ మీకు టెక్నాలజీ వేరు ఉంటుంది. ఇప్పుడు ఇది ఉందనుకోండి, బేరింగ్లు ఉంటాయి అండ్ మీకు ఈ వీల్స్ కూడా ఫుల్ నైట్ రైడింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. ఇది అసలు బేరింగ్లు ఉండవు, మొత్తం బుష్ మీద ఆధారం. ఇది జస్ట్ ఎడ్జ్ నైట్ రైడింగ్. ఈవెన్ మీకు ఈ బుట్ట చిన్న బుట్ట, అది పెద్ద బుట్ట, ప్లాస్టిక్ క్వాలిటీలు వేరు.
షుగర్ కేన్ వచ్చేసి ఇది హెవీ డ్యూటీ మిషన్ అండి. దీనిలో మనం వాడేది ఇటాలియన్ గేర్ బాక్స్, రోటోమోటివ్ అని ఇటాలియన్ కంపెనీ. రోజుకి మీరు 1500 గ్లాసులైనా తీయచ్చు. మీరు ఆపకుండా 1 కేజీ చెరుకుకి 600 నుంచి 650 ml వస్తుంది. అది హెల్తీగా ఉన్నది. నార్మల్ చెరుకైనా 600 దాటిపోదు సుమారు, లేదంటే 580 నార్మల్ దైన సింగిల్ క్రష్లో. అంటే మేము గ్యాప్ ఇచ్చింది ఇప్పుడు ఈ రోలర్స్ ఉన్నాయి కదా, ఈ సెకండ్ రోలర్ గ్యాప్ ఓన్లీ 1.8 mm అండి. మార్కెట్ లో పెద్ద మిషన్ కూడా చూసుంటారు, మా దగ్గర ఉన్నాయి. వాటికి కూడా గ్యాప్ 2 mm ఉంటుంది. ఆ దానికి ఓన్లీ 1.8. ఇది ఈవెన్ మార్కెట్ లో లక్ష మిషన్ కి ఈక్వల్ అయ్యింది. ఆపకుండా 10 గంటలు మీరు నడిపిన రోజు 2000 వారంటీ ఇవ్వగలం మేము. ఇది కొన్ని రోజులు అంటే సంవత్సరాలు వాడినప్పుడు అంటే బాగా వాడారు అనుకోండి, సంవత్సరంలో అయితే అంత తొందరగా పోవు, అంటే అరుగుతాయి పోవు. ఈ గ్యాప్ అనేది 1.8 నుంచి కొద్దిగా పెరుగుతాయి. 2 అయితే ఈ రోలర్ మార్చుకోవచ్చు. ఒక్కొక్క రోలర్ 3500 ఉంటుంది. 3500. ఈ రోలర్ కూడా మీ దగ్గర దొరుకుతాయి. ఉంటాయి. దీన్ని పని చేస్తామండి. అవును, వాళ్ళు కోకోనట్ కావాలంటే ఇక్కడ పెట్టి కట్ చేసుకోవచ్చు. ఎంత హార్డ్ అయినా కట్ అయిపోతుంది. ఇది కూడా చూసామండి. ఇది ఎన్ని టన్నులు అంటే కమర్షియల్ గా పనిచేయదండి. ఇప్పుడు షాప్ వాళ్ళు ఉన్నారు, రోజుకు ఒక 600 గ్లాసులు అమ్ముతారు, 700 గ్లాసులు, వాళ్ళకు ఓకే. 600 గ్లాసులు అంటే మీకు 3 టన్నులు. ఇప్పుడు మా దగ్గర కస్టమర్స్ కూడా దీనిలో చిన్నవి కొనుక్కుంటారు ఇళ్ళకి. మ్యాంగో పంట రాగానే ఫ్రీజ్ చేసేసుకుంటారు బాటిల్స్ లో. కాయనే అలాగే ఫ్రీజ్ చేస్తారు. అవును, చేసుకోవచ్చు. కాయనే ఫ్రీజ్ ఫ్రోజన్ చేసేసుకోవచ్చు. చాలా పెద్ద గోడౌన్ ఉందండి. మొత్తం 2 గోడౌన్లు అండి. ఇంకో గోడౌన్ ఉంది, అది 3 ఫ్లోర్లు స్టాక్, పైన 2వ ఫ్లోర్ కూడా గోడౌన్. ఇవి వచ్చేసి షవర్మా బర్నర్స్ అండి. చికెన్ షవర్మా ఇవన్నీ దాని బర్నర్స్, దాని రాడ్లు, ఇవన్నీ బత్తాయి జ్యూసి మీకు బాల్స్ కానీ ప్రతి పార్ట్ మీకు ఉంటాయండి. అండ్ ఈ మీకు చిన్న మిషన్ స్టాక్ లేదన్నా కదా, ఐస్ క్రీమ్ది చర్నర్ది దాందండి. ఇది ఎదర ఇప్పుడు పెద్ద మిషన్ చూసారు కదా, అలా దీనిది చిన్న మిషన్. ఇది దాని లోపల తిరిగే బేటర్ అండి, చిన్న మిషన్. ఐస్ క్రీమ్ మిషన్ గేర్ బాక్స్. సో స్పేర్ పార్ట్సే కాకుండా ఇది రిపేర్ చేయడం అది కూడా మీకు వర్క్ షాప్ అదే ఉంటుంది మనకి. కింద ఉందండి వర్క్ షాప్ ఉంది, టెక్నీషియన్స్ ఉంటారు. పార్ట్ చేంజింగ్ అండి, రిపేర్ సిస్టమ్ ఉండదు. ఆ పార్ట్ పోయిందో కొత్తది వేయటమే. ఇవన్నీ ఐస్ క్రీమ్ మిషన్ స్పేర్స్ అండి మొత్తం. ఇప్పుడు ఈ బీటర్లు, దాని లోపల తిరిగే బీటర్లు, ఇవన్నీ కంప్రెసర్స్ డిఫరెంట్ మోడల్. ఫ్రైయర్స్కి ఒక హీటర్, అన్ని డిఫరెంట్ మోడల్ హీటర్స్. క్యాస్ట్ ఐరన్ ఇరిగిపోయిందని వస్తే మళ్ళీ దానికి ఆపరేషన్ చేయాలి. దానికంటే ఇంకోటి మళ్ళీ యాడ్ చేస్తున్నారు అన్నమాట. అంతే యాడ్ చేస్తుంది. ఇప్పుడు కొత్తది కొనాలనుకోండి, మళ్ళీ వాళ్ళు సుమారు ఒక 3000 పెట్టాలిగా బీడ్. అందుకని మళ్ళీ ఇది. సో మీ సెటప్, మీ టీమ్ అంతా ఇక్కడ ఈ సర్వీసే అండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఏం లేదు, ఓన్లీ టెస్టింగ్ సర్వీస్ అనేది కూడా ఉంది. అక్కడ అయిపోయి ఏ ఊరికి అయిపోతాయి. లేదు అసలు అవ్వలా, అక్కడ ట్రాన్స్పోర్ట్ వేసారు అనుకోండి చేస్తాం. పైన గార్డెన్ ఉందండి మాది, టెర్రస్ గార్డెన్. ఒక ఐస్ క్రీమ్ మిషన్ తో మీరు ఇవన్నీ చేసుకోవచ్చు. రోజ్ మిల్క్, థిక్ షేక్స్, ఫలూడాస్, స్వీట్స్ ఉన్నాయి అనుకోండి, 2 గులాబ్ జామ్ వేసి ఐస్ క్రీమ్ కొట్టివ్వచ్చు. అలానే ఫ్రూట్స్ ఉన్నాయి, కొద్దిగా ఫస్ట్ ఐస్ క్రీమ్ లాగుతారు, ఫ్రూట్స్ వేస్తారు, మళ్ళీ ఐస్ క్రీమ్ లాగుతారు, ఫ్రూట్స్ వేస్తారు, అలా లేయర్స్ ఆఫ్ ఫ్రూట్ ఇవ్వచ్చు. సో నేను ఒక ఐస్ క్రీమ్ మిషన్ బ్లెండర్ తో చేసుకోవచ్చు అండి. ఇదేంటంటే చాలా మంది ఇన్వెస్టర్స్ వస్తారు కదండి, మెయిన్ ప్లేసులు దొరకవు. 50,000 60,000 ఎక్కడికి తిరగాలన్న, వాళ్ళ టౌన్ లో, చిన్న టౌన్ లో, వాళ్ళ ఊర్లోనే వాళ్ళ డాబా పైన ఇలా సెటప్ చేసుకొని ఇలా రూమ్ కట్టుకొని చేసుకోవచ్చిన కాన్సెప్ట్ తో పెట్టాం. సింపుల్ కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళే మేనేజ్ చేస్తారు, ఎక్స్ట్రా ఖర్చు లేదు, ఇంటీరియర్ ఎక్కువ ఖర్చు లేదు. ఒక ఐస్ క్రీమ్ పార్లర్ నడపచ్చు, ఇంకోటి నడపచ్చు, మొక్కల మధ్యలో ఉన్నట్టు ఉంటుంది. అంతే. అది ఒక స్క్రీన్ కి పెట్టాం వైట్.
ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే అండి మీకు ఇలా స్టాండ్ పెట్టి పెడతాం వల్ల మీకు ఆ నీట్నెస్ క్లీనింగ్ ఈజీ అండి. క్లీనింగ్ ఈజీ, అవునవును. అప్పుడు మీకు ఈ పైన డాబా కూడా పాడవుతుంది. కరెక్ట్, బాగుంది. కుంపట్లు పెట్టి లోటస్ వేసి బాగుంది. అది స్టాండ్ సేల్కి అండి, లైట్ వెయిట్ అది. ఇవన్నీ ఐస్ క్రీమ్ లో 4 ఫ్లేవర్స్ అండి. 4 అంటే ఒక దాంట్లో బాదం మిల్క్, ఒక దాంట్లో రోజ్ మిల్క్ పెట్టేసుకోవచ్చు, ఇంకోటి వెనిలా చాక్లెట్. ఆ వెనిలాతోనే మీరు ఆల్ థిక్ షేక్స్, మిల్క్ షేక్స్, ఫ్రూట్ జ్యూస్. వెనిలా అంటే పాలు అనుకోవటమేనండి, దాంతో అన్ని చేసుకోవచ్చు. మార్చుకోవచ్చు. ఇలా 3 అయినా వేసుకోవచ్చు, అన్ని డబుల్ వేసుకోవచ్చు, లేదు ఒకటే మీరు పెద్దది వేసుకోవచ్చు. మధ్యలో పార్టీషన్ మనం సెట్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు కదా. డ్రైన్ ఉంటది, నీకు వేడి కూడా బయటకు రాదు. నీళ్ళల్లో మునిగి 70 డిగ్రీలు హీట్ మెయింటైన్ చేస్తే కర్రీ. ఈ ఒక్క దాంట్లోనే 8 కేజీలు పట్టుద్దండి. 8 కేజీస్, చిన్న దాంట్లో 5 కేజీస్. ఇది డిటాచబుల్ సార్, ఏ పార్ట్కి ఆ పార్ట్ ఊడిపోద్దు. ఒకసారి చూపిస్తారా మీరు? ఇందాక నాకు చూపించారు కదా ఫామ్, అది ఇది మా ఫామ్ అండి. ఇది ఓకే, కొండల మధ్యలో ఉందండి. ఓకే. రెయిన్ వాటర్ని ఈ విధంగా మనం హార్వెస్ట్ చేసుకున్నాం. ఎంత రెయిన్ వాటర్ ఉంటుంది సార్ ఇక్కడ? ఇది ఆల్మోస్ట్ రెయిన్ వచ్చినప్పుడు కొన్ని లక్షల లీటర్లు మనం స్టాక్ చేయగలిగామండి. ఓకే. కానీ ఇందులో ఒక 2%నే మనం స్టాక్ చేయగలుగుతున్నామండి. ఓకే. సో డైరెక్ట్గా గవర్నమెంట్ కట్టిన చెక్ డ్యామ్స్ అన్ని రిపేర్ చేసుకుని ఎక్కడికక్కడ ఒక 25 చెక్ డ్యాముల్లో నీళ్ళన్నీ కూడా అలా స్టోర్ చేసుకోవడంతో మనం ఈ విధంగా మనం రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేయగలుగుతున్నాం అనమాట. ఓకే, ఓకే. ఇప్పుడు ఇది మీ 100 acres లో ఉన్న ఒక పార్ట్ అనమాట. దీనిలో మీరు ఒక 6 acres వరకు 6 acres వరకు చేయగలుగుతున్నాం అనమాట. మనం నీరుని నిలబెట్టగలుగుతున్నాం అనమాట. ఓకే, మీ ప్రిన్సెస్ లో నిలబెట్టగలుగుతున్నాం అనమాట. ఓకే. ఇది డ్రాగన్ 45 degrees దాటిపోతే టెంపరేచరు, ఓకే, ఎల్లో స్పాట్ వచ్చేస్తుంది. కాబట్టి ఆ ఎల్లో స్పాట్ రాకుండా బిలో 40 degrees ఉంచడానికి సమ్మర్లో మనం ఈ విధంగా ఫాగింగ్ ఇస్తాం అనమాట. ఓకే. అన్ని మంత్స్ అక్కర్లా, ఓన్లీ సమ్మర్ వరకు. సమ్మర్లో కూడా అది కూడా 45 degrees దాటినప్పుడే ఓకే ఫాగింగ్ ఇచ్చేటప్పటికి అది కంఫర్టబుల్గా ఉంటుంది. అదేలేండి. అలానే ఎక్కువసేపు ఇవ్వండి, జస్ట్ 5 minutes అనమాట. సో 5 ఈ పంట అనేది ఇయర్ రౌండ్ వస్తుందా అండి? ఓన్లీ 6 months. 6 months. మెయిన్ పంట ఎక్కడదండి? ఇది వియత్నాం నుంచి ఎక్కువ వచ్చిందండి పంట. ఓకే, అదేలేండి. ఇప్పుడు ఇది వరకు 4-5 years బ్యాక్ అంత లేదు కదా డ్రాగన్. ప్రతి సూపర్ మార్కెట్ చూసినా డ్రాగన్ అనేది వస్తుంది కదా. డ్రాగన్